అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి చాలామంది క్యాండిడేట్స్ ఎన్నో రోజుల నుండి జీడిఎస్ రిక్రూట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు. సో ఈ ఇయర్కి సంబంధించి జీడిఎస్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ వస్తుందా రాదా, రాకపోతే ఎందుకు రావట్లేదు, వస్తే ఎప్పుడు వస్తుంది, అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్. సో మనకి ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ జీడిఎస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉంటాయి. సో ఇలా మీ డౌట్స్ అన్నీ మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఏ అప్డేట్ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి జీడిఎస్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు, ఎందుకు డిలే అవుతుంది అన్న రీజన్ని నేను చాలాసార్లు మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. బట్ చాలామంది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినా సరే ఈ వీడియో మిస్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం నేను మళ్ళీ రీజన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే, ఎలక్షన్స్ వల్ల మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే డిలే అయ్యింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, అంటే డిసెంబర్ 2023లో ఆల్రెడీ జీడిఎస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ అయితే చేయడం జరిగింది. సో అలా క్యాండిడేట్స్ ఎవరైతే స్ట్రైక్ చేశారో వాళ్ళలో 1 ఇయర్ కన్నా సర్వీస్ తక్కువ ఉన్న వాళ్ళు, 2 ఇయర్స్ కన్నా సర్వీస్, అంటే మ్యాక్సిమం 3 ఇయర్స్ కన్నా సర్వీస్ తక్కువ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ జాబ్స్లో నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. సో అలా టర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్ రిక్వెస్ట్ పైన ఒక 2 months తర్వాత మళ్ళీ ఫేజెస్ వైజ్గా వాళ్ళని జాబ్స్లోకి తీసుకోవడం జరిగింది. సో ఆ ప్రాసెస్ వల్ల కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది కాస్త స్లో అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ఎవ్రీ 3 monthsకి మనకి ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. సో అలా ఈ సంవత్సరం మార్చ్లో జరగాల్సిన ట్రాన్స్ఫర్స్ కూడా డిలే అయ్యాయి. రీసెంట్గా మే లాస్ట్ మంత్లో మనకి ట్రాన్స్ఫర్స్ అయితే జరిగాయి. సో ఇవన్నీ రీజన్స్ చేత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే డిలే అవుతూ వస్తుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, జీడిఎస్ నుండి ప్రతి సంవత్సరం 2 షెడ్యూల్స్లో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్లో వస్తుంది. అండ్ సెకండ్ షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ ఆర్ జూలై మంత్లో వస్తుంది. సో మీకు ఫస్ట్ డౌట్ ఆల్రెడీ క్లియర్ అయిపోయే ఉంటుంది, జీడిఎస్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు అనేసి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. సో మనకి షెడ్యూల్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక రాదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయి ఉండాలి. బట్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిలే అవుతుంది. కాబట్టి షెడ్యూల్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రాదు. బట్ షెడ్యూల్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే జూన్ ఆర్ జూలై మంత్లో రావాల్సి ఉందో అదైతే ఖచ్చితంగా వస్తుంది. అదొచ్చేసి జూన్ ఎండింగ్ ఆర్ జూలై స్టార్టింగ్ వీక్లో అయితే వస్తుంది మనకి. వన్స్ అది రిలీజ్ అవ్వగానే, నోటిఫికేషన్ రాగానే నేను మనకి ఛానల్ ద్వారా అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అప్లికేషన్స్ టైంలో చాలామంది చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా చాలామంది లాస్ట్ టైం అడిగిరు నన్ను, అక్క చాలామందికి నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చినాయి బట్ స్టిల్ వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు ఎందుకనేసి. సో ఈ మిస్టేక్స్ అంటే మీరు అప్లికేషన్ టైంలో ఏవైతే మిస్టేక్స్ పెడతారో వాటి వల్ల కూడా మీకు సెలెక్షన్స్ ఛాన్సెస్ అనేవి తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ దానితో పాటు వన్స్ మీరు సెలెక్ట్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది అప్పటికప్పుడు రెడీ చేసుకోవడం కుదరదు. కాబట్టి ముందు నుంచే వన్స్ నోటిఫికేషన్ రాగానే ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా నేను క్లియర్గా మళ్ళీ వీడియో అయితే చేస్తాను. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ మీరు ఏవి మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉంటాయి. సో ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి ఇయర్ 4 times ట్రాన్స్ఫర్ ఉంటుంది. అంటే ఎవ్రీ 3 monthsకి ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మార్చ్ మంత్లో అవ్వాల్సిన ట్రాన్స్ఫర్స్ డిలే అయ్యి మే మంత్లో అయ్యింది. కాబట్టి జూన్ మంత్లో ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు. మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి మ్యాక్సిమం సెప్టెంబర్ మంత్లో అయితే ఉంటాయి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అనేసి అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.